ధన్యవాదములు. తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు సారథి స్టూడియోస్ లో హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 3 ప్యానెల్స్ పోటీలో నిలిచాయి. విఎన్ ఆదిత్య ప్యానెల్, వీరశంకర్ ప్యానెల్, మద్దినేని రమేష్ ప్యానెల్ బరిలో నిలిచాయి. దర్శకుల సంఘంలో దాదాపు 1500 మందికి పైగా యాక్టివ్ సభ్యులున్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు. ఏ ప్యానెల్ విజయం సాధిస్తుందన్న దానిపై దర్శకుల్లో ఉత్కంఠ నెలకొంది. తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు సారథి స్టూడియోస్ లో హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 3 ప్యానెల్స్ పోటీలో నిలిచాయి. విఎన్ ఆదిత్య ప్యాలెస్, వీరశంకర్ ప్యానెల్, మద్దినేని రమేష్ ప్యానెల్ బరిలో నిలిచాయి. దర్శకుల సంఘంలో దాదాపు 1500 మందికి పైగా యాక్టివ్ సభ్యులున్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు. ఏ ప్యానెల్ విజయం సాధిస్తుందన్న దానిపై దర్శకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇవ్వట్లేదు వాడు వైస్ ప్రెసిడెంట్ ఇవ్వకపోతే ఎంత తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు సారథి స్టూడియోస్ లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. చెప్పండి సంజయ్. అయితే ఈ అన్ని ప్రెసిడెంట్ గా బిఎల్ ఆదిత్య ప్రెసిడెంట్ గా ఇంకా చూసుకుంటే రెండో ప్యానల్ వచ్చేసరికి మధ్యలో కస్తూరి ప్యానల్ ప్రెసిడెంట్ గా మధ్యలో రమేష్ గారు, కస్తూరి శ్రీనివాస్ గారు వీళ్ళు జనరల్ సెక్రటరీగా ఇందులో పేరు చేస్తారు. అలాగే ఇందులో కూడా వీరశంకర్ గారు వీళ్ళందరూ కూడా పేరు చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఎలక్షన్స్ బదిలీ చాలా ఆసక్తిగా జరిగింది. చాలా మంది ఇప్పటికే వచ్చే వాళ్ళ ఊళ్ళో రైట్, థ్యాంక్ యూ సంజయ్. ఇవ్వట్లేదు వాడు వైస్ ప్రెసిడెంట్ ఇవ్వకపోతే